నమస్తే. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది రాష్ట్ర వ్యాప్తంగా, ఇటు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా. సో కాంగ్రెస్ పార్టీ మరోవైపు పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలోనే అనేక విమర్శలు వస్తున్నాయి ఈ ప్రభుత్వం మీద. అటు ప్రతిపక్ష పార్టీ నేతలు నిత్యం విమర్శలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి వార్ నడుస్తున్నది అధికార పార్టీకి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నేతలకు. అటు హరీష్ రావు కావచ్చు, అటు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వరుసగా విమర్శలు చేస్తున్నారు. 6 గ్యారెంటీలు అమలు కాలేదంటున్నారు. సో వడ్ల కొనుగోలు పూర్తి స్థాయిలో జరగట్లేదు, 500 బోనస్ ఇవ్వట్లేదు, ఉద్యోగాల నియామకాలు ఏమైనాయి, అదేవిధంగా 1వ తారీఖు జీతాలు పడట్లేవు అంటూ అనేక విమర్శలు చేస్తున్నారు. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఉన్నారు. సత్యం గారితో మాట్లాడదాం. సో సత్యం గారు ఎట్లా చూస్తారు? నిజంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చింది. నిజంగా 6 గ్యారెంటీలు అమలయ్యా? ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ నేతలు రోజు పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీని ఎట్లా బదనం చేయాలి, పనిచేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాళ్ళల్లో ఎట్లా కట్టబెట్టాలనే ఒక ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నారు. ప్రజలు మా పరిపాలన పట్ల చాలా చిత్తశుద్ధి ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చినాక 3 నెలల్లోనే మేము గతంలో ఇచ్చినటువంటి 6 హామీలలో సగానికి పైగా నెరవేర్చినాం. ఇంకా మిగతా చేసే క్రమంలో ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఒకటే చెప్తున్నాం, వచ్చే 15 ఆగస్టు కల్లా మేము ఈ రాష్ట్రంలో రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం. ఒకవేళ మేము చేయలేకపోతే మేము రాజీనామా కట్టుబడి ఉన్నామని చెప్తే హరీష్ రావు గారు కూడా ఒకవేళ మీరు 2 లక్షల రూపాయల రుణమాఫీ కనుక చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిండ్రు. హరీష్ రావు గారికి తొలి వెలుగుదారుడు ఒకటే చెప్తున్నా, నీ రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మేట్లో సిద్ధం చేసి పెట్టుకో. మా ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటే మాట మీద కట్టుబడి ఉండే నాయకుడు. మీ నాయకుల్ని కేసీఆర్ లాగా మీలాగా కల్లబల్లి మాటలు దొంగ మాటలు చెప్పి అధికారంలోకి రాలేడు. ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక విశ్వసనీయత ఉంది, మా రేవంత్ రెడ్డి గారికి ఒక విలువలు ఉన్నాయి. ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటాడు. మేము ఖచ్చితంగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం. హరీష్ రావు గారు రాజీనామాకు సిద్ధంగా ఉండండి. సిద్దిపేట ఉప ఎన్నిక కూడా సిద్ధంగా, నువ్వు కాకుండా ఇంకొక అభ్యర్థిని పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. అని ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఎచ్చులకు పోయి గొప్పలు చెప్పుకుంటున్నది. 1వ తారీఖు లోపల ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి జీతాలు అన్నారు. కానీ ఇవాళ నర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగులకు జీతాలు పడట్లేవు, 4-5 నెలలుగా వాళ్ళు అరిగోస పడుతున్నారు అంటున్నారు. దీని ఎట్లా చూస్తారు? హెచ్చులకు పోయేది టీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ హెచ్చులు మాట్లాడతాడు, హరీష్ రావు హెచ్చులు మాట్లాడతాడు. ఇలా వాళ్ళ హెచ్చులన్నీ అన్ని గమనించారు కాబట్టి ప్రజలు వాళ్ళని బొందబెట్టిండ్రు. ఇలా కేటీఆర్ ఏం మాట్లాడతాడు? అధికారం ఉన్న రోజులు అబద్ధమాయాడు, అధికారం పోయినాక కూడా అబద్ధాలు మాట్లాడే ఏకైక నాయకుడు కేటీఆర్. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పిండు, 2 లక్షలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినామని చెప్పిండు. అవన్నీ ఉత్తుత్తు నోటిఫికేషన్లు. ఇలా మీరు ఏ నిరుద్యోగునన్నా మైక్ పెట్టి అడిగితే చెప్తాడు. అవన్నీ కూడా ఉత్తుత్తు నోటిఫికేషన్లు ఇచ్చి టెక్నికల్ ప్రాబ్లం క్రియేట్ చేసి కోర్టుల చుట్టూ తిరిగేలా చేసి వాళ్ళని ఇలా లక్షల రూపాయలు ఆర్టీసీ క్రాస్ రోడ్లో అశోక్ నగర్లో పాపం కొంతమంది విద్యార్థులు అయితే లక్షల రూపాయలు కోచింగ్లు పెట్టి ఇంటికి పోలేక తల్లిదండ్రులకు ముఖం చూపించలేక ఇక్కడ సంవత్సరాల తరబడి ఉంటే ఉద్యోగాలు రాలేవు. ఇలా మా ప్రభుత్వం వచ్చినాక ఇలా గతంలో మీరు క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని మేము సాల్వ్ చేసి కోర్టులో అన్ని క్లియర్ చేసి ఒక్కొక్కటి ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడుతున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినాక 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఎల్బీ స్టేడియం వేదికగా వాళ్ళందరికీ నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగుల్లో ఒక ఆత్మవిశ్వాసం నింపి మేమున్నామని చెప్పి ఒక భరోసా ఇచ్చినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అట్లాంటి నాయకుడి మీద కల్లబొల్లు మాట్లాడితే ఇటు నిరుద్యోగులు కానీ ప్రజలు కానీ సహించే పరిస్థితులు లేరు. దాంతోపాటు వడ్ల కొనుగోలుకు సంబంధించి మీరు మేనిఫెస్టోలో పెట్టిరు స్పష్టంగా వడ్ల కొనుగోలుకు సంబంధించి 500 బోనస్ అన్నారు. కానీ ఇవాళ మీ మంత్రివర్గంలో నుంచి మంత్రులు కూడా స్పష్టంగా చెప్తున్నారు కేవలం సన్నాలకు 500 బోనస్ అంటున్నారు. సో ఇదెక్కడి మాట అంటూ అటు రైతులు కావచ్చు ఇటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు రైతుల పట్ల చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంది. ఇవాళ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాసి మేము క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటాం, మా రాష్ట్రంలో రైతులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి మొన్న లెటర్ రాస్తే నిన్న పర్మిషన్ ఇస్తే నిన్న క్యాబినెట్ భేటీ పెట్టుకొని ఇలా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సంబంధించి కలెక్టర్లకు క్లియర్గా ఒక ఆర్డర్స్ పాస్ చేసింది. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 80% పైగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టడం జరిగింది, వేగవంతం అయింది. ఇంకొక 20% కూడా వర్షాలు పడే లోపల పూర్తి వేగవంతం చేసి ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా ఒకవేళ తడిసిన ధాన్యం ఉన్నా కూడా మీరు కొనుగోలు చేయమని చెప్పి కలెక్టర్లకు ఆర్డర్ పాస్ చేసిండు. ఇంకొకటి, అసలు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరేస్తే ఉరన్నాడు. ఇలా వాళ్ళు రైతుల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వలించినట్టుంది. ఇలా చేసి మేము చెప్తున్నాం, సన్న రకాలు రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది, గిట్టుబాటు ధర వస్తుంది,
అలాంటి వారి రైతులను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో 500 రూపాయలు బోనస్ ఇస్తాం. మిగతా రైతులకు ఇవ్వమని ఎక్కడ చెప్పలేదు మేము. మిగతా వడ్లు వేసుకోవద్దని ఎక్కడ చెప్పలే. కానీ సన్న రకాలు ఉంటే రైతులకు గిట్టుబాటు ఉంటుంది, వాళ్ళకి అధిక దిగుబడి వస్తుంది, వాళ్ళకు డబ్బులు వస్తాయి. దానికి మేము ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అందుకుంటామని చెప్పినాం. అట్లాని మిగతా వాటిని మేము ఎక్కడ కూడా ఇగ్నోర్ చేయలేదు. ఇలా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ 6 గ్యారెంటీలో రైతు కూలీలకు 12,000 అన్నారు, అదే కౌలు రైతుకు అన్నారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే ఎందుకు వీళ్ళు తీసుకురాలేదు? మా ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైందండి ఇవన్నీ చేయకపోవడానికి? 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఈ రాష్ట్రంలో ఎవరికైనా కట్టించిండా? డబుల్ బెడ్రూమ్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇచ్చిండా? కేజీ నుంచి పీజీ ఉచిత విద్య ఇస్తానని అమలు చేసిండా? ఎక్కడైనా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాన కేసీఆర్ గారు ఇచ్చిండ్రా? మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తాన కేసీఆర్ ఇచ్చిండా? ఇవన్నీ 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా చేయలేనటువంటి దద్దమ్మ కేసీఆర్, దద్దమ్మ బీఆర్ఎస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ కనీసం అధికారంలోకి వచ్చి 3 నెలలు అయినాక 3 నెలల తర్వాత మళ్ళీ ఎన్నికలు కూడా వచ్చింది. మాకు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు పరిపాలించమని. ఈ 5 సంవత్సరాలు మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా మేము ప్రజల ముందుకు ప్రజలు నెరవేర్చి మళ్ళీ ఎన్నికలకు పోతాం. అన్ని ఓవర్ నైట్ ఏది కాదు కదా. మేము ఖచ్చితంగా ఇప్పటికీ చేస్తాం. మేము చెప్పిన ముందు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కదా. దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికల ప్రశాంతమైన వాతావరణంలో ముగిసినాయి అనుకుంటున్నారా? ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ 13 నుంచి 14 సీట్లు గెలవబోతుంది కంఫర్ట్గా. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఖాతా ఓపెన్ చేయదు. 1-2 చోట్ల బీజేపీ తోటి మాకు పోటీ ఉంది. ఇలా క్లియర్ మెజార్టీ 13 పైగా సీట్లు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని రాహుల్ గాంధీ గారికి కానుక ఇవ్వబోతుంది అని ప్రధానంగా కేసీఆర్ అంటున్నాడు. 10కి పైగా డబుల్ డిజిట్ సీట్లు వస్తాయి, ఏమో ప్రధాని కూడా కావచ్చు కేసీఆర్ అంటున్నాడు. వ్యాఖ్యలు మనం చూసినాం. ఎట్లా చూస్తారు? పగటి కళలు కేసీఆర్ పగటి కళలు. ఒకవేళ ఈ రాష్ట్రంలో కేసీఆర్కు కనీసం 3 స్థానాలు వచ్చినా చొప్పదండి ఎమ్మెల్యేకి నేను రిజైన్ చేస్తా. కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకోవడం సిద్ధంగా ఉండా. 3 సీట్లు వచ్చిన ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి 3 సీట్లు వచ్చిన ఈ రాష్ట్రంలో నేను చొప్పదండి ఎమ్మెల్యేకి రిజైన్ చేస్తా, మళ్ళీ ఎన్నికలకు పోతా. ఒకసారి నిజంగా ఆలోచించుకొని చెప్పండి. నిజంగా బీఆర్ఎస్ కు 3 స్థానాలు పార్లమెంట్ స్థానాలు వస్తే నిజంగా మేడిపల్లి సత్యం రాజీనామా చేస్తారా? చొప్పదండి ఎమ్మెల్యేకు 3 సీట్లు, బీఆర్ఎస్ పార్టీకి 3 సీట్లు వచ్చిన ఈ రాష్ట్రంలో నేను చొప్పదండి ఎమ్మెల్యేకు రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒకవేళ రాకుంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నేను తొలి వెలుగు ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఎప్పుడు మీరు అడిగినా రాజీనామా లేఖ చేయడానికి సిద్ధంగా ఉన్నా. బీజేపీ గతంలో కూడా అన్నది డబుల్ ఇంజన్ సర్కార్ అన్నది, డబుల్ డిజిట్ సీట్లు వస్తాయన్నది. సో ఎట్లా చూస్తారు? నిజంగా డబుల్ డిజిట్ సీట్లు వస్తే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతున్నది అంటే ఏం చెప్తారు? వాళ్ళకి డబుల్ ఇంజన్ లేదు, సింగిల్ ఇంజన్ లేదు. కేంద్రంలో మొన్న కూడా గిట్లనే హెచ్చులకు పోయి కేసీఆర్ చాలా ఎక్కువ మాట్లాడి రాష్ట్రంలో అధికారంలో పోగొట్టుకుండు. ఇలా కేంద్రంలో మోడీ పరిస్థితి కూడా అదే. కేంద్రంలో నార్త్ ఇండియాలో ఏ స్టేట్ కూడా అనుకూలంగా లేదు. ఇలా మహారాష్ట్ర తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, బీహార్ తీసుకున్నా, ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా ఇండియా కూటమికే స్పష్టంగా మెజార్టీ రాబోతుందని అనేక మంది సెఫాలజిస్టులు సర్వేలు చెప్తున్నారు. మరి ఆయన ఎందుకు అంత పగటి కళలు కంటుండో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం క్రియేట్ చేసుకోవడం కోసం పగటి కళలు అంటుండు. ఇలా కేంద్రంలో కూడా ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. కానీ ప్రధానంగా బీజేపీ అంటున్నది కదా, కాంగ్రెస్ వస్తే దేశానికి భద్రత ఉండదు, ఇక హిందువుల యొక్క పిల్లల పుస్తకాలు కూడా తీసుకుంటుంది, ట్యాక్సులు వసూలు చేస్తుంది అన్నటువంటి కామెంట్ చేసింది. ఎట్లా చూస్తారు? చిల్లర మాటలు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మోడీ గారు మాట్లాడాల్సిన మాటలు కాదు. ఈ దేశంలో 3 సార్లు నేను మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి చేసిన, 2 పర్యాయాలు ప్రధానమంత్రి చేసిన చెప్పుకుంటున్న ప్రధానమంత్రి మోడీ గారు ఈ 10 సంవత్సరాలలో ఆయన చేసిన అభివృద్ధి చెప్పుకోలేక ఇంకా హిందూ మతం, ముస్లిం మతం అని మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు అడుగుతున్నట్టునే ఆయన ఎంతకు దిగజారిండో మనకు అర్థమవుతుంది. ఇక దాని మీద కామెంట్ చేయడం కూడా పెద్దగా లేదు. ఫైనల్ గా పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే కసరత్తు మొదలైనట్టు తెలుస్తున్నది. సో ఎట్లా ఉండబోతుంది పంచాయతీ ఎన్నికలు? రిజర్వేషన్లు అంటారు, అవంటారు, ఇవంటారు. సో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎటువంటి ప్రదర్శన చూపించబోతా ఉన్నది, వ్యూహాలు చూపించబోతా ఉన్నది? పంచాయతీ ఎన్నికల్లో 90% పైగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలవబోతున్నారు. 100%. సో మచ్. ఇది మొత్తం మీద మేడిపల్లి సత్యం గారు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కేవలం ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది ప్రతిపక్ష పార్టీలు. ఇచ్చిన గ్యారంటీలన్నీ కూడా త్వరలోనే అమలు చేస్తాం, ఎన్నికల కోడ్ వల్ల ఆలస్యమైంది. సో ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలను, రైతులకు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తాం. ఖచ్చితంగా ఇండియా కూటమి గెలవబోతున్నటువంటి సంకేతాలు ఆయన ఇస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది జూన్ 4 తర్వాత. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.